మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఆంఫీ సర్టిఫైడ్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ అయిన చంద్రశేఖర్ గారు ఉన్నారు. వీరితో మ్యూచువల్ ఫండ్స్ గురించి మనకున్న రిలేటెడ్ డౌట్స్ని క్లియర్ చేసుకుందాం. హలో అండి, నమస్తే అండి. నమస్తే అండి కీర్తి గారు. అయితే మనకి ఇప్పుడు ఏఎంసీ వాళ్ళు ఎన్ఎఫ్ఓస్ లాంచ్ చేస్తూ ఉంటారు. అంటే అవి ఎందుకు లాంచ్ చేస్తారు, అవి కొంచెం డీటెయిల్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు? కీర్తి గారు, మంచి క్వశ్చన్ అండి. జనరల్గా మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ఎఫ్ఓ లాంచ్ చేస్తుంటారు. అంటే ఎన్ఎఫ్ఓ అంటే న్యూ ఫండ్ ఆఫర్. ఓకే ఓకే. ప్రతిసారి లాస్ట్ 1 month చూసుకుని చాలా ఎన్ఎఫ్ఓలు లాంచ్ అయ్యాయి. లాస్ట్ 1-2 monthsలో చూసుకుంటే. ఇప్పుడు ఎన్ఎఫ్ఓ అంటే న్యూ ఫండ్ ఆఫర్ జనరల్గా చెప్పుకోవడానికి. బట్ యాక్చువల్గా అసలు ఎందుకు లాంచ్ చేస్తారనేది మనం మాట్లాడదాం మేడం. ఎన్ఎఫ్ఓస్ ముందు స్టాక్స్ ఐపీఓస్ అంటారు, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఓకే సో ఐపీఓస్ కూడా లాంచ్ చేస్తుంటారు. ఎందుకు చేస్తారంటే ఫస్ట్ థింగ్, ఏదైనా ఒక కంపెనీ ఉంటే వాళ్ళది లిస్టింగ్ అయ్యేటప్పుడు ఈ ఐపీఓస్ అనేది లాంచ్ చేస్తారు. బేసిక్గా లాంచ్ చేయడం కారణం ఏంటంటే వాళ్ళు ఎక్స్పాన్షన్ మోడ్, అంటే వాళ్ళు ఇంకా బిజినెస్లో ఎక్స్పాండ్ అవ్వాలని చెప్పి ఒక క్యాపిటల్ రైజింగ్ కోసం ఇలాంటి ఐపీఓస్ అనేది లిస్టింగ్ చేస్తుంటారు, లాంచ్ చేస్తుంటారు. అది స్టాక్స్కి వచ్చినప్పుడు. అదే మ్యూచువల్ ఫండ్స్కి వచ్చినప్పుడు ఎన్ఎఫ్ఓ అంటారు, న్యూ ఫండ్ ఆఫర్. ఈ న్యూ ఫండ్ ఆఫర్స్ అంతా ఏంటంటే మేడం, క్యాపిటల్ రైజింగ్ కోసం ఒకటి, తర్వాత ఎక్స్పాండింగ్ వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్స్ కోసం, వేరే సెక్టర్స్లో పెట్టడానికి, ఎక్కడైతే ఆపర్చునిటీస్ ఉన్నదో దాంట్లో పెట్టడానికి, తర్వాత మార్కెటింగ్ ట్రెండ్స్కి ఇచ్చేస్తూ క్యాపిటలైజ్ చేయడానికి ఒక ఇది, తర్వాత వాళ్ళకు ఉండే ఏయుఎంని కూడా ఇంక్రీజ్ చేసుకోవడానికి, తర్వాత ఈ మార్కెటింగ్ బ్రాండింగ్ అన్నీ అవుతుంటాయి దీనివల్ల. మేడం, ఈ ఎన్ఎఫ్ఓ అనేది ఎప్పుడైతే లాంచ్ చేస్తారో అంటే వాళ్ళు చూస్తుంది ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్ఎఫ్ఓలు చాలా 1-2 months, లాస్ట్ 2 monthsలో తీసుకుంటే ఎన్ఎఫ్ఓస్ అనేది సెక్టరల్ ఫండ్స్ చాలా ఎక్కువ లాంచ్ అయ్యాయి. ఓకే. డిఫెన్స్ ఫండ్ అని, ఇన్నోవేషన్ ఫండ్ అని, మల్టీ అసెట్ అని. సో జనరల్గా మన మ్యూచువల్ ఫండ్స్లో ఏమంటారు, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. అంటే ఫస్ట్ 100 లార్జ్, నెక్స్ట్ 250 ఈజ్ మిడ్, అబోవ్ 250 ఈజ్ స్మాల్, రైట్? సో కేటగిరీస్. సో ఇలా ఎప్పుడైతే ఈ న్యూ ఫండ్ ఆఫర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్నోవేషన్ ఫండ్ అని లాంచ్ చేశారు అనుకోండి. సో ఆ ఎన్ఎఫ్ఓ లాంచ్ చేసినప్పుడు ఎన్ఏవి ఏమో ₹10 పెడతారు. ఎన్ఏవి ఏమో ఇట్ విల్ బి అరౌండ్ 10. ఓకే. సో ప్రతి ఒక్క ఇన్వెస్టర్ ఏమనుకుంటారంటే, ఎన్ఏవి మనకు ₹10 తక్కువ దొరుకుతుంది కదా, మనం ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయని అనుకుంటారు. మేడం, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మ్యూచువల్ ఫండ్ ఒక ఫండ్ కదా. ఇప్పుడు ఎన్ఎఫ్ఓ అంటే న్యూ ఫండ్ ఆఫర్. ఒక ఫండ్లో అంటే ఒక స్కీమ్లో ఫండ్ మేనేజర్ ఉంటాడు. ఆ స్కీమ్లో మళ్ళీ 20 to 30, 40 స్టాక్స్ ఉంటాయి, రైట్? ఎన్ఏవి ₹10. బట్ లోపల మీరు కంపెనీ స్టాక్స్ చూసుకుంటే ₹10 ఉండవు, దాని ప్రైస్ వేరే ఉంటుంది, రైట్? ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉంది, లేకపోతే టీసీఎస్ ఉంది, వాళ్ళ స్టాక్ ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది. బట్ ఈ అన్ని ఫండ్లో పెడుతున్నారు వాళ్ళు, కానీ ఇక్కడ ఎన్ఏవి ₹10 తగ్గిపోతుంది. సో అంటే ఫండ్ మేనేజర్ అవన్నీ కొనాలంటే ఒక అంత పెద్ద హై వాల్యూ ప్రైస్ స్టాక్స్ కొనాలంటే ఈ ₹10తోనే కదా కొనాలి. వాళ్ళకి వచ్చిన టోటల్ ఏఎంలోనే వచ్చిందే కదా కొనాలి. సో నేను అనేది ఏంటంటే మేడం, ఎప్పుడైతే ఈ ఎన్ఎఫ్ఓ లాంచ్ చేస్తారో వాళ్ళు ఒక ఆపర్చునిటీస్ చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లార్జ్ క్యాప్లో, మిడ్ క్యాప్లో, స్మాల్ క్యాప్ కేటగిరీస్లోనే ఇది కూడా ఉంటాయి కంపెనీస్. జనరల్గా ఇప్పుడు ఎన్ఎఫ్ఓ ఒక ఇన్నోవేషన్ ఫండ్ అనుకోండి, ఏదైతే కంపెనీస్ ఇన్నోవేషన్లో ఇంక్లూడ్ అయి ఉంటుందో, పార్టిసిపేట్ చేస్తుందో అలాంటి కంపెనీని సెలెక్ట్ చేస్తారు. సో అలాంటి కంపెనీస్ లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్లో కూడా ఉండొచ్చు కదా. సో లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ తీసుకుంటే సరిపోతుంది కదా. ఇన్నోవేషన్ మళ్ళీ అంటే ఇక్కడ ఏంటంటే ఫోకస్ ఓన్లీ ఇన్నోవేషన్ కంపెనీస్ మీద తీసుకుంటారు. సో అక్కడ వాళ్ళకి ఆపర్చునిటీ కనబడుతుంది. అలాగే ఇప్పుడు ఎనర్జీ ఫండ్ ఉంది. ఎనర్జీ ఫండ్ తీసుకున్నప్పుడు ఎనర్జీ రిలేటెడ్ కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేయడం మొదలెడతారు. సో దీనివల్ల ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఆ ఫోకస్డ్గా పెట్టుకోవడం వల్ల ఈ ఎన్ఎఫ్ఓస్ అనేది లాంచ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటంటే మేడం, ప్రతి ఒక్క ఇన్వెస్టర్ ఏమనుకుంటారు, ₹10 దొరుకుతుంది కదా, ₹10 కొనుక్కుంటే మనకు బాగా పెరుగుతుంది అనుకుంటారు. బట్ అది కరెక్ట్ కాదు.
గుర్తుపెట్టుకోండి. అంటే పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, పెరగదని చెప్పట్లేదు, కానీ ఒకవేళ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ప్లాన్ స్కీమ్స్ ఉన్నాయి, 5 years 6 years 10 years కూడా ఉన్నాయి, అది కూడా పర్ఫామ్ చేస్తుంది. దాని ఎన్ఏవీలు 200 300 ఉండొచ్చు ఎన్ఏవీలు, బట్ అది పర్ఫామ్ చేయదని కాదు కదా. ఈ ఎన్ఏవీ వేరు, మళ్ళీ లోపల కంపెనీస్ మళ్ళీ దాని ప్రైస్ స్టాక్ ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది. సో నేను అనేది ఏంటంటే మేడం, ఈ ఎన్ఎఫ్ఓ ఎప్పుడైతే లాంచ్ చేస్తారో వాళ్ళకి ఆపర్చునిటీస్ చూసుకుని ఈ సెక్టర్స్లో నెక్స్ట్ 5 years 10 years పర్ఫామ్ చేస్తుంది అని తెలిసినప్పుడు ఇలాంటి ఎన్ఎఫ్ఓస్ అనేది లాంచ్ చేస్తుంటారు. సో మోస్ట్లీ బ్రాండింగ్ కోసం చేస్తారు, ఒక ఏఎం క్రియేట్ చేసుకోవడానికి చేస్తారు. ఇప్పుడు జనరల్గా మనం మేడం రియల్ ఎస్టేట్లో లేఅవుట్లు వేస్తారు, లేఅవుట్లు వేసే ముందు వాళ్ళు సర్వే చేస్తారు కదా, దే గో టు డిఫరెంట్ ప్లేసెస్ వెళ్ళి చూస్తారు ఏ లేఅవుట్లు బాగుంటాయి, ఎలాగ ఉంటుంది అంటే ఏమేమి చూస్తారు అక్కడ, చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏమి వస్తున్నాయి, గవర్నమెంట్ ఏమేమి చేస్తుంది చూసే కదా లేఅవుట్ అనేది వేస్తారు. ఎందుకు వేస్తారు? క్యాపిటల్ రైజ్ చేయడానికి. ఇప్పుడు అపార్ట్మెంట్స్ కూడా మనం ఫస్ట్ ఏం చేస్తున్నారు, క్యాపిటల్ రైజ్ చేయడానికి ముందే ప్రీ లాంచ్ చేసి డబ్బులు తీసుకుంటుంటారు, అంటే డబ్బులు తీసుకున్న తర్వాత వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. అదే విధంగా ఎప్పుడైతే ఎక్కడైనా ఆపర్చునిటీ కనేటప్పుడు ఈ న్యూ ఫండ్ ఆఫర్స్ ఐపీఓస్ అనేది లాంచ్ చేస్తుంటారు. సో రిటర్న్స్ అనేది కూడా మంచి వచ్చి ఎక్కడైతే రిటర్న్స్ మనకి బాగా వస్తుంది అనుకున్నప్పుడు ఇలాంటి ఎన్ఎఫ్ఓలు దానికి ఒక టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఫండ్ మేనేజర్ ఉంటారు, రీసెర్చ్ అనలిస్టులు ఉంటారు, అన్ని ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్ మనం చేయవలసింది ఏం లేదు, ఆ ప్లాన్ ఇది బాగా చేస్తుంది అనుకునేటప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తే ఫండ్ మేనేజర్ విల్ టేక్ కేర్. సో వెరీ సింపుల్ అండి. సో ఇలాంటి ఎన్ఎఫ్ఓ చేసేటప్పుడు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ అనేది వస్తుంది కదా, మనకి 10 రూపాయలకి దొరుకుతుందంటే మనం చీపే కొనుక్కుంటున్నాం కదా. కానీ కాకపోతే అది నేను అనేది ఏంటంటే ఇది పెరుగుతుంది, కాకపోతే ఎన్ఏవి పెద్దది ఎక్కువ ఉంది అన్నప్పుడు అది పెరగదు అనుకోకండి. ఇప్పుడు 10 రూపాయలు ఎన్ఏవి పెరుగుతుంది, మరి కొన్ని ఆల్రెడీ 5-10 years ఉండే స్కీము ఎన్ఏవి 200 రూపీస్ ఉంది అనుకోండి, 300 రూపీస్ ఉంది అనుకోండి, అది పెరగదా? ఎందుకంటే ప్రతి కంపెనీ స్టాక్ ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది, అది ఇంకా పెరుగుతుంటది కదా, ఎక్స్పాన్షన్ మోడ్లో ఉంటుంది కదా. మరి ఐపీఓలు అందుకే కదా రైజ్ చేస్తున్నారు, సో వాళ్ళు ఎదగాలనే కదా. సో ఆ ప్రైస్ వాల్యూ కూడా పెరిగేటప్పుడు మన ఎన్ఏవి కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఎన్ఏవి బేస్డ్ మీద ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయకండి. తక్కువ ఎన్ఏవి ఉంది కదా ఇది కొంటే ఎక్కువ వస్తుంది అనేది కాన్సెప్ట్ కాదు. మనం చూడాలి అది నెక్స్ట్ 5 years 10 years ఏది చేస్తుంది. మాలాంటి వాళ్ళు ఉంటే మేము చెప్పగలుగుతాము ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏది బాగుంటుంది, ఎక్కడ బాగుంటుంది. ఇప్పుడు మిడ్ స్మాల్ క్యాప్ కరెక్షన్ ఫేజ్ లో ఉంది, సో అది ఇంకా ఎంతవరకు కరెక్ట్ అవుతుంది, ఎంత కరెక్ట్ అవుతుంది, ఎలాగ ఇన్వెస్ట్ చేసుకోవాలి, స్ట్రాటజీ ఏం వాడాలి, సో ఇవన్నీ మేము చెప్పగలుగుతాం. ఎవరైతే లేమని ఉంటారో ఇవన్నీ చేయలేరు. బట్ ప్రతి ఒక్కరు అపోహల్లో ఏమున్నారంటే ఎన్ఎఫ్ఓ ఎప్పుడైతే 10 రూపాయలు ఉంటుందో పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎన్ఏవి పెద్దది ఎక్కువ ఉంటే అది తక్కువ రిటర్న్స్ ఇస్తే ఒక అపోహలో ఉన్నారు. సో అది మార్చుకోండి అంటున్నాను నేను. సో ఈ విధంగా ఎన్ఎఫ్ఓ అనేది లాంచెస్ మెయిన్గా క్యాపిటల్ రైజింగ్, వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్, ఎక్కడైతే ఆపర్చునిటీస్ ఉంటుందో అక్కడ పెడుతూ మన ఇన్వెస్టర్స్ కూడా మంచి రిటర్న్స్ తెప్పిస్తూ వాళ్ళు కూడా మంచి గ్రోత్ పొటెన్షియల్ అనేది క్రియేట్ చేసుకుంటున్నారు. సో ఈ విధంగా ఈ ఎన్ఎఫ్ఓ కానీ ఐపీఓస్ కానీ మెయిన్ రీజన్స్ దీనివల్లే లాంచ్ చేస్తుంటారు మేడం. సో ఎప్పుడైతే ఆపర్చునిటీస్ కనబడుతుందో ఆ ఆపర్చునిటీస్ మన లాంటి ఇన్వెస్టర్స్ కూడా ఇచ్చి వాళ్ళు వెల్త్ క్రియేట్ చేసేటట్టుగా అలౌ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎన్ఎఫ్ఓస్ ఎందుకు లాంచ్ చేస్తున్నారు, ఎక్కడ పెడతారు, నెక్స్ట్ ఎన్ఎఫ్ఓలో నెక్స్ట్ 5 years 10 years పర్ఫామ్ చేస్తుందా లేదా అనేది మనం అనాలిసిస్ కూడా ఉండాలి. సో ఆ విధంగా ప్రతి ఒక్కరు ఎన్ఎఫ్ఓ వస్తుందని చెప్పి ఎన్ఎఫ్ఓ 10 రూపాయలే ఉందని చెప్పి వచ్చిన ప్రతి ఎన్ఎఫ్ఓలో పెట్టలేం కదా మనం. ఎగ్జిస్టింగ్ మరి 10, 20, 30 years చేసిన ప్లాన్స్ పర్ఫామ్ చేస్తుంది కదా. సో న్యూ ఫండ్ స్కీమ్సే చేస్తుందంటే మరి ఇంకా అదన్నీ పెట్టక్కర్లేదు అన్నప్పుడు కరెక్ట్ కాన్సెప్ట్ కాదు, స్ట్రాటజీ కాదు. సో ప్రతి ఒక్కరు చూడవలసింది ఏంటంటే ఏది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, లాంగ్ టర్మ్ మన టైం హారిజన్ ఏంటి, రిటర్న్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, మన రిస్క్ ప్రొఫైల్ ఎంత ఉంది, దాన్ని బట్టి మన ప్లాన్స్ డైవర్సిఫికేషన్ చేసుకుంటూ ఒక వెల్త్ అనేది క్రియేట్ చేయగలుగుతాం మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.